హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఏ పండుగ వచ్చినా పాయసం మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాము. అదే బెల్లం పాయసం అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది. సో దాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మీరు చూసేయండి. టెంపుల్లో కానీ ఏ ఫెస్టివల్ అయినా సరే, ఈవెన్ మనం బర్త్డేస్కి కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాము. చాలామందికి ఈ పాయసం అనేది ఇట్లా గడ్డలు గడ్డలుగా అలా వస్తుందండి. ఇలా జ్యూసీగా నోట్లో పెడితే జారుకున్నట్టుగా రావడానికి కొంచెం కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. సో దానికోసం అయితే నేను ఒక గ్లాస్ బియ్యంనైతే తీసుకొని దాన్ని నీట్‌గా 2 టు 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. వాష్ చేశాక మనం రైస్ వండుకుంటాం కదా! సేమ్ అలాగే స్టవ్ మీద పెట్టేసుకొని రైస్ అయితే వండుకుంటున్నాను. సో ఫస్ట్ 15 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టాను. కొంచెం సగం రైస్ ఉడకాలన్నట్టు. ఆ తరువాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అది మొత్తం మెత్తబడేదాకా చూసుకోవాలి. పాయసానికి మెయిన్‌గా రేషన్ బియ్యం అయితే ఇంకా చాలా బావుంటుందండి. సో అన్నం మొత్తం మెత్తబడ్డాకనే మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది మనం ఎంత తింటామో అంతే అండి, ఆప్షనల్. సో ఇంకొంచెం టేస్ట్ కోసం మనం అయ్యప్ప స్వామిది అరమన్న పాశం ఉంటుంది కదండీ! దాన్నొక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. చాలా బావుంటుంది ఇది టేస్ట్ ఇందులో కలుపుకొని తింటే. సో ఆ పాయసం ఏంటి అంటే అన్నం కొంచెం, అది కూడా అన్నంతో చేసిందే, కాకపోతే కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది కాబట్టి ఇందులో వేసుకుంటే చాలా బావుంటుంది. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం నువ్వుల పొడి వేయాలండి. నువ్వుల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చాలా బాగా కుదురుతుంది కూడా. ఈ జ్యూసీగా ఉంటుందనమాట. గడ్డలు కట్టినట్టుగా, ఉండల్లాగా అలా ఉండకుండా ఎప్పుడు తిన్నా, అంటే మార్నింగ్ చేసింది ఈవినింగ్ తిన్నా ఇలాగే లూజ్‌గా జ్యూసీగా చాలా బావుంటుంది. ఎప్పుడైతే మనం అరవన్న పాసం ఇందులో కలిపామో అది మొత్తం కరిగాక దీంట్లోకి లాస్ట్‌లో పాలు అనేది యాడ్ చేయాలి. పాలు వచ్చేసి కొన్ని యాడ్ చేసుకోవాలండి టేస్ట్‌కి తగ్గట్టుగా. సో దీనికంటూ క్వాంటిటీస్ అంటూ ఇంత అంత అని ఏమి లేదండి. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే అందులో సగము, ఒక గ్లాస్‌లో సగమంతా బెల్లం తీసుకోవాలి. సగమంతా పాలు తీసుకోవాలి. సో ఈ మూడిటితోటే మనకైతే పాయసం అయితే రెడీ అయిపోతుంది, బెల్లం పాయసము. సో ఇదే కాకుండా మనం చక్కెర కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే చక్కెరతో అంత టేస్ట్ అనిపియదు. బెల్లంతో చాలా బావుంటుంది. సో అయ్యప్ప స్వామిది ప్రసాదం యాడ్ చేశాను కదా! అదొచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఆ తర్వాత చిన్న కడాయి పెట్టుకొని అందులోకి పోపైతే చేసుకుంటున్నాను. పోపులోకి నెయ్యి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని, అలాగే జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసుకొని ఇవి బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి ఎప్పుడైతే ఎర్రగా ఫ్రై అవుతాయో ఆ తర్వాత ఈ పాయసంలోకి యాడ్ చేసేసుకొని నీట్‌గా కలిపేసుకోవాలి. సో పాయసము ఎప్పుడు తిన్నా ఇలా జ్యూసీగా రావాలి అంటే, టెంపుల్‌లో చేసిన విధంగా రావాలి అంటే ఈ చిన్న చిన్న చిట్కాలనేది పాటించండి. సో టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కమ్మగా ఉంటుంది. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ఎక్కువ టైం కూడా అసలు తీసుకోదండి. వితిన్ చూస్తుండగా పాయసం అనేది రెడీ అయిపోతుంది. మనం ఇంట్లో ట్రై చేస్తే గనక ఒక 20-25 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. సో ఇంకెందుకు లేట్ అండి, ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేయండి.